మధుకైటభులు అని 2 రాక్షసులు ఉంటారు. వాళ్ళిద్దరూ కొంచెం అతి తెలివికి పోతే స్వామి వాళ్ళని సంహరిస్తారు. అప్పుడు వాళ్ళు స్వామి నీ వైకుంఠంలో మాకు నివాసం కావాలి అని అడిగితే వైకుంఠంలో ఉత్తర ద్వారం తెరిచి వాళ్ళిద్దరిని లోపలికి రప్పించారు స్వామి. వాళ్ళని రప్పించిన రోజే వైకుంఠ ఏకాదశి కాబట్టి ఆ రోజు ఎవరైనా ఉత్తర ద్వారం నుంచి దర్శనం చేసుకుంటే వాళ్ళకి మోక్షం వస్తుంది అని పురాణం చెప్తుంది. అంతే కదా. కాబట్టి అలా చేసేసుకుంటే మోక్షం వచ్చేస్తుందండి అంటే గుడి బయటికి వెళ్ళి వెధవ పనులన్నీ చేసి ఓసారి ఉత్తర ద్వారంలోకి వెళ్ళిపోతే మోక్షం వస్తుంది అంటే చాలా జాగ్రత్తగా వినండి ఆ కాన్సెప్ట్ ఏమిటో. ఈ మధుకైటభులు అనేవాళ్ళు ఎక్కడో పురాణంలో ఉన్న రాక్షసులు కాదు, మనలో ప్రతి వాళ్ళలో ఉన్న 2 రాక్షసులు. మధు అంటే తేనె, కైటభం అంటే పురుగు. తేనె పురుగు ఏమిటండి మనలో ఉన్న రాక్షసులు అంటే నేను నాది. చూడండి, ప్రపంచంలో ఎవరికైనా అన్నిటికన్నా తీయనైంది నేను. ఆ నేనే తేనె. ఆ నేను చుట్టూ చేరే మిగతా వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళందరూ నావి. అంటే నా భార్య, నా పిల్లలు, నా ఇల్లు, నా కారు. అది కైటభుడు అనమాట. మధు ఒకడు, కైటభుడు ఒకడు. ఈ రెండు చూడండి ప్రతి మనిషికి పుట్టిన కొన్నాళ్ళకే వచ్చేస్తాయి. ఇప్పుడు చిన్న పురిటి బిడ్డలు ఉంటే వాళ్ళకి నేను నాది అనేది ఉండదు.